ప్రజాపాలన కళాయాత్ర ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలకు ఆమె హాజరయ్యారు. ఇచ్చిన హామీలలో ఇప్పటికే 5 పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మరో 2 గ్యారంటీలు త్వరలో అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలోనే 13 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని మంత్రి వెల్లడించారు. కూడా మా ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు కూడా పెట్టియడం జరుగుతుంది. ముఖ్యంగా మనము ప్రత్యేకంగా నేను కూడా ఈ మధ్య కాలంలో చేయించుకున్నా. ఇది అందరిది వస్తున్నట్టు, కానీ మనకు టైం దొరకదు. ఎప్పుడు బిజీ అని అనుకుంటాం. కొన్ని టెస్టులు చేయించగానే ఏదో ఫోన్ వచ్చింది బయటకు వచ్చేసాం. ఇట్లా నేను బసవతారకంలో చేయించుకున్నా. ఇట్లా మన క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఆడ వెళ్ళినాం. మన మండలం నాయకులు వాళ్ళ భార్యనే ఉండే అక్కడ పోయినా, అరే నేను కూడా చేయించుకుందామని చేయించుకున్నా. ఒకటేదో టెస్ట్ అట్లనే మిగిలిపోయింది. అట్లా మన రోజు బిజీలో ఏదో ఒకటి ఉంటది, కానీ ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ రోజులు సేవ చేయగలుగుతాం. ఎక్కువ స్ట్రెంగ్త్ తో బలంగా మనం పని చేయగలుగుతాం. మన బాడీ వీక్ అయినా కొద్దీ పని చేయాలన్నటువంటి ఆలోచన కూడా ఉండదు. మన శరీరాన్ని అంత యాక్టివ్ ఉండదు, కాబట్టి పనిలో కూడా అంత హుషారుతనం కనబడదు. కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ ఫ్రీగా మనం అందించేది. అదే విధంగా ముఖ్యంగా మహిళలు 50-40 ఏళ్లు దాటిరంటే ఖచ్చితంగా చేయించుకోవాలని ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా కూస్తుంది. నెక్స్ట్ ట్రిప్ లో కూడా మా ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు కూడా పెట్టియడం జరుగుతుంది. ముఖ్యంగా